హాయ్ ఫ్రెండ్స్, సాగర్ నర్మదా అయితే హైదరాబాద్ వెళ్ళింది ఆఫీస్ పని మీద కాదు. వాళ్ళు షికారు చేయడానికి వెళ్ళారు, ఫోటోలు కూడా దిగారని చెప్పేసి ఆ ఫోటోలు చూపించి ఇంట్లో ఏదో పెద్ద గొడవ చేస్తుంది కదా శ్రీవల్లి. ఇక ఇవాళ ఎపిసోడ్లో అయితే రామరాజు అయితే శ్రీవల్లిని బాగా పొగుడుతూ ఉంటాడనమాట. ఎందుకంటే కాపురాల్లో బాగా చిచ్చు పెట్టి ఇంట్లో బాగా గొడవ సృష్టిస్తుంది కదా. ఇక శ్రీవల్లిని పొగుడుతూ వేదవతిని అయితే తిడుతూ ఉంటాడనమాట. ఇక వేదవతి అయితే అయ్యో ఆ ఫోటోలు వాళ్ళు ఏదో సరదాగా దిగారండి, అది చిన్న విషయమే కదా, దానికి ఎందుకండి అంత రాద్ధాంతం చేస్తున్నారని చెప్పేసి వేదవతి అనగానే, ఏంటి చిన్న విషయమా, మొన్న ప్రేమ ట్యూషన్ విషయం చెప్పకుండా దాచావు, ఇప్పుడు ఇది నాకు తెలియకుండా ఇంకెన్ని జరుగుతున్నాయి ఇంట్లో అని చెప్పేసి రామరాజు అయితే రెచ్చిపోతాడనమాట. నా పెద్ద కోడలు శ్రీవల్లి వల్లే ఆ రోజు ప్రేమ ట్యూషన్ విషయం, ఈరోజు సాగర్ నర్మదల విషయం బయటకు వచ్చింది. లేదంటే ఇంట్లో ఏం జరుగుతుందో ఒక్క విషయం కూడా నాకు తెలిసేది కాదు. ఇక మీదట ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఏం జరిగినా, నా దగ్గర ఏ విషయం దాచిపెట్టినా సహించేది లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అయ్యగారు షికారు చేస్తున్నాడు కదా చేయని, రేపు ఇంటికి వచ్చిన తర్వాత చెప్తా వాడి సంగతి అని చెప్పేసి ఇక రామరాజు అయితే రెచ్చిపోతూ ఉంటాడనమాట. ఇక శ్రీవల్లి అయితే ఇక రామరాజు పొగిడాడు కదా, నా పెద్ద కోళ్ళే నాకు ఏ విషయమైనా ఇంట్లో విషయాలన్నీ చెప్తుందని చెప్పేసి ఇంకా పొగిడినందుకు ఇంట్లోకి వచ్చేసి బాగా డాన్సులు వేస్తూ ఉంటుంది అనమాట. కొంపలను నాశనం చేసే దరిద్రపు కొట్టు క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది శ్రీవల్లి మాత్రమే. ఇక పిచ్చి దానిలాగా డాన్సులు వేసుకుంటూ ట్రైనింగ్ అని చెప్పి హైదరాబాద్ వెళ్ళి షికారు చేస్తారా షికార్లు, పైగా కేబుల్ బ్రిడ్జి దగ్గర ఫోటోలు దిగుతారా, మీకు ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఉంటుంది అని చెప్పేసి ఇక డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంతలో కోపంగా ప్రేమ అయితే అక్కడికైతే వస్తుంది అనమాట. ఇక శ్రీవల్లిని చూస్తుంది. ఇక శ్రీవల్లి అయితే ఇక ప్రేమని చూస్తే డ్యాన్స్ అయితే ఆపి సైలెంట్గా ఏంది ఎరగందనలాగా ఉంటుంది అనమాట. ఏంటక్క ఇది ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడగగానే ఉల్లిపాయలు కట్ చేస్తున్నావు అని చెప్పేసి శ్రీవల్లి అయితే వెటకారంగా సమాధానం అయితే చెప్తుందనమాట. తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు, ఆ ఫోటోల గురించి మావయ్య గారికి నేను ఎవరు చెప్పమన్నారని చెప్పేసి ప్రేమ అయితే అడుగుతుందనమాట. ఇక శ్రీవల్లి అయితే నువ్వు భలే ఉన్నావు ప్రేమ, సాగర్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని మామగారు కంగారు పడిపోతున్నారు, వాళ్ళు క్షేమంగా ఉన్నారని చెప్పడం కోసం నేను చెప్పాను, ఇదేదో పెద్ద నేరం అన్నట్టు ఎందుకు అలా చిటపట్లాడిపోతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. మావయ్య గారు నువ్వు చెప్తున్నంత టెన్షన్ ఏం పడలేదు, సాగర్ బావ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని కొంచెం కోపడ్డారు అంతే. సాగర్ బావ నర్మదా అక్కలు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అత్తయ్యకి తెలుసు కదా, అంతకి చెప్పాల్సి వస్తే అత్తయ్య చెప్పేది కదా, మధ్యలో నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు అని చెప్పేసి ప్రేమ అయితే అడుగుతుందనమాట. చెప్తే తప్పేంటి, మావయ్యకి తెలియకుండా దాచాల్సిన అవసరం ఏముంది, మావయ్య గారికి ఆ ఫోటోలు ఎందుకు చూపించలేదని చెప్పేసి ఇక శ్రీవల్లి అయితే అంటదనమాట. చూడక్క, నువ్వు చేసే పనులు నీకు మంచి అనిపిస్తే సరిపోదు, వాటి వల్ల ఎదుటి వాళ్ళు సమస్యలో పడుతున్నారు. నేను ట్యూషన్ చెప్పే విషయంలో కూడా నువ్వు ఇలాగే చేసావు, నీకు సంబంధం లేని విషయాలు ఎందుకు వేలు పెడుతున్నావు, నువ్వు చేసిన పని వల్ల ఇంట్లో పెద్ద గొడవ అయింది, నాకు ట్యూషన్ చెప్పే అవకాశం కూడా లేకుండా పోయిందని చెప్పేసి ప్రేమ అయితే అంటుందన్నమాట. ఇక దాంతో శ్రీవల్లి, ఏంటి నాకు సంబంధం లేదా, నేను ఇంటి పెద్ద కోడల్ని గుర్తుపెట్టుకో, ఈ ఇంట్లో జరిగే విషయాలు ఇంటి పెద్దకి చెప్పడం నా బాధ్యత కదా మరి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక ప్రేమకైతే ఒళ్ళు మండిపోతుంది. ఏంటి మాట్లాడితే పెద్ద కోళ్ళు చిన్న కోళ్ళు అని వేరు చేసి మాట్లాడుతున్నావు, నువ్వు మాత్రమే గొప్ప అన్నట్లు, నీకు మాత్రమే బాధ్యతలు ఉన్నట్టు, మాకేమి లేనట్టు తెగ బిల్డప్ ఇస్తున్నావేంటని చెప్పేసి శ్రీవల్లిని అయితే కడిగి పారేస్తుంది అన్నమాట ప్రేమ. ఇక శ్రీవల్లి అయితే అబ్బో ఉన్నాయిలే బాధ్యతలు, నీకంత బాధ్యత ఉంటే మావయ్య గారికి చెప్పకుండా నీ సొంత పెత్తనం చేసి ట్యూషన్ మొదలు పెట్టావుగా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. నేను మావయ్య గారు వచ్చిన తర్వాత చెప్పాలని అనుకున్నాను, సొంత పెత్తనం చేయలేదు, కానీ మావయ్య గారికి చెప్పలేపై నువ్వు పుల్ల పెట్టేసావు కదా, దానివల్ల కొంప మునిగింది, నీ వల్లే మావయ్య గారు నాపై కోపడ్డారని చెప్పేసి ప్రేమ అయితే అంటది అనమాట. దానికి శ్రీవల్లి అయితే ఏ ప్రేమ అని చెప్పేసి వేలు చూపిస్తుంది అనమాట. ప్రేమ అస్సలు తగ్గకుండా ఏంటి అని చెప్పేసి మీదకైతే వెళ్తుంది అనమాట. ఇక శ్రీవల్లి అయితే నువ్వు తప్పు చేయడం నీకు తప్పు కాదు, ఆ తప్పును మావయ్య గారికి చెప్తే నీకు తప్పు అయిపోయిందా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక ఆ మాటకి ప్రేమ అయితే ఏంటి మాటకు ముందు తప్పు మాట తర్వాత తప్పు అని చెప్పేసి అంటున్నావు, నేను ట్యూషన్ చెప్పడం తప్పు ఎలా అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడే వీళ్ళిద్దరూ గొడవను చూసి వేదవతి అయితే అమ్మ వీళ్ళేంటి ఇక్కడికి గొడవ పడుతున్నారు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి అయితే వస్తుందన్నమాట. ఇక వేదవతి రాగానే శ్రీవల్లి అయితే ఇక దొంగ ఏడుపు అయితే స్టార్ట్ చేస్తుంది. ట్యూషన్ గురించి చెప్పి మావయ్య దగ్గర నన్ను బ్యాడ్ చేసింది, ఇప్పుడు నర్మదాక ఫోటోలు చూపించి వాళ్ళని బ్యాడ్ చేస్తుంది అని చెప్పేసి ప్రేమ అనగానే, అంటే నేను పుల్లలు పెట్టి దానిలా కనిపిస్తున్నానా, నేను అంత రాక్షసిన గయాలి గంపన అని చెప్పేసి ఇక దొంగ ఏడుపు స్టార్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఆగమ్మ అని చెప్పేసి వేదవతి అనగానే, ఈ ఇంటి పెద్ద కోడలుగా నా బాధ్యతను నేను చేస్తుంటే నన్ను పుల్లలు పెట్టేదానిలా చూస్తుంది అని చెప్పేసి శ్రీవల్లి అయితే ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక వేదవతి అయితే ఆగమ్మ, ప్రేమ చెప్పింది కూడా కరెక్టే కదా, ప్రతి విషయంలో ఇలా జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట.
ఇక శ్రీవల్లి అయితే అంతే అత్తయ్య గారు అంతే, ఎంతైనా మీ మేనకోడలు కదా, అలాగే వెనకేసుకొని వస్తారు. నేను బయట నుంచి వచ్చిందని కాబట్టి నన్ను పరాయిదానిలాగే చూస్తారు. నాకు అంతా అర్థమవుతుంది. ఆవిడ మీ మేనకోడలు కాబట్టి ఏం చేసినా ఒప్పే, నేను మంచి చేసినా తప్పే అవుతుందని చెప్పేసి ఇక దొంగ ఏడుపు అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇక వేదవతి అయితే ఏంటి ప్రేమ, దాని గురించి నీకు తెలుసు కదా, నువ్వు అలా మాట్లాడతావేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక ప్రేమ కూడా ఏడుస్తూ అంతేలేండి, ఆవిడ మీరు ఏరి కోరి తెచ్చుకున్న కోడలు కదా, ఆవిడనే సపోర్ట్ చేస్తారని చెప్పేసి అలిగి వెళ్ళిపోతుంది అనమాట. ఇక వేదవతి అయితే దేవుడా ఏంట్రా ఈ పరిస్థితి నాకు అని చెప్పేసి తలపట్టుకుంటుంది.